మేరుగు నాగార్జునపై టీడీపీ నేతల దాడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి. రాధాకృష్ణ, మొత్తంగా అయితే మొన్న 11వ తారీఖు ఎలక్షన్ జరిగిన రోజున ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వేమూరు సంబంధించి బరిలో ఉన్నటువంటి మేరుగు నాగార్జున మీద టీడీపీ సంబంధించిన గోండాలు చేసిన దౌర్జన్యం దాడులు ఇప్పుడు వెలుగులోకి వచ్చిన పరిస్థితి. ఆ రోజు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కనీసం ఏజెంట్లను కూడా కూర్చొనికుండా పోలింగ్ బూత్ నుంచి బయటికి నెట్టేశారన్న సమాచారం అందుకున్నటువంటి మేరుగు నాగార్జున ఆ రోజు బూత్మల్లి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పోలింగ్ అధికారులతో అట్లాగే పోలీసులతో మాట్లాడేందుకు ఆయన గ్రామంలో చేరుకోగానే అప్పటికే మేరుగు నాగార్జున గ్రామంలోకి వస్తున్నారన్న సమాచారం తెలుస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ చెందిన గోండాలు అక్కడే రోడ్డు మీద కాపు కాశారు. ఆయన వాహనాలు ఊళ్ళోకి ఎంటర్ అయిన వెంటనే దాన్ని అడ్డగించి ఏకంగా ఆ కారు పైకెక్కారు. పైకెక్కి మొత్తం 4 వ్యక్తులు ఆ కారు అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు దాన్ని తన్ని పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి. అదే సమయంలో మేరుగు నాగార్జున కారులో ముందు సీట్లో కూర్చోన్నారు. ఆయనతో పాటు ఆయనకి సెక్యూరిటీగా ఉన్న వ్యక్తులు వెనక సీట్లో కూర్చున్నారు. వారందరూ కూడా గాయాలైన పరిస్థితి. ముఖ్యంగా మేరుగు నాగార్జునకు తల మీద గడ్డం మీద తీవ్ర రక్తస్రావమైన పరిస్థితి. అక్కడ గాజు అద్దాలు గుచ్చుకోవడంతో అయితే ఈ ఘటన తర్వాత పోలీసులు ఫిర్యాదు చేసినప్పటికీ ఈ రోజు వరకు కూడా పోలీసులు కేసు నమోదు చేయలేదు. పైపెచ్చు మేరుగు నాగార్జున పోలీస్ స్టేషన్ కి వచ్చిన సమయంలో అక్కడ కారు తగిలి అక్కడ పూలకొండి పగిలిపోయింది అన్న కారణంతో మేరుగు నాగార్జున మీద తిరిగి పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే దీని అంతటికీ కారణం ఆయన మీద ఎవరైతే ప్రత్యర్థి ఉన్నారో తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో దిగినటువంటి తాజా మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆయన ఒత్తిడి మేరకు ఈ విధంగా ఎదురు దాడి చేశారు, ఎదురు కేసులు పెట్టారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. స్టిల్ ఈ రోజు వరకు కూడా అసలు మేరుగు నాగార్జున ఇచ్చినటువంటి ఫిర్యాదును ఏం చేశారన్న దానికి పోలీసులు సమాధానం చెప్పట్లేదు. అక్కడున్న ఎస్ఐ సిఐ ఒకరి మీద ఒకరు సమాధానం చెప్పుకుంటున్నారు తప్ప ఇంతవరకు ఆ కేసు సంబంధించి ఎలాంటి సెక్షన్ కింద కేసు నమోదు చేశారనేది కూడా చెప్పడం పరిస్థితి. విజువల్ లో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఏకంగా 4 టీడీపీ సంబంధించిన గోండాలు మేరుగు నాగార్జున వాహనం మీదకి ఎక్కి దాడి చేసి ధ్వంసం చేస్తున్న విజువల్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా జనం అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా కేసు నమోదు చేయలేదంటే పోలీసుల మీద ఏ స్థాయిలో ఒత్తిడి వస్తున్నాయో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతానికి కూడా ఇంకా కేసు నమోదు చేయడం పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయితే రవీందర్, ఇప్పుడు మరో విషయం, పోలీసులు పక్షపాత వైఖరి అంతలా అవలంబిస్తున్నారు. సరే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ సివిజిల్ అనే యాప్ ద్వారా ఒకటి ప్రవేశపెట్టింది. ఆ యాప్ ద్వారా మీ పరిధిలో జరిగే ఇటువంటి అక్రమాలనైనా వెలుగులోకి తీసుకురండి, మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరి ఇటువంటి విజువల్ మీద ఈసీ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి నేరుగా ఎలక్షన్ కమిషన్ కూడా కలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైన పరిస్థితి. ఎందుకంటే ఒకసారి ముందుగా లోకల్ గా ఉన్నటువంటి వేమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు కాబట్టి ఆ కేసు ఎంతవరకు వచ్చిందో కనుక్కొని ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ కలిసేందుకు ప్రయత్నం చేశారు. వాస్తవానికి దీనికి సంబంధించిన విజువల్ ఇప్పటి వరకు కూడా ఎవరి దగ్గర లేని పరిస్థితి. ఈ ఘటన జరిగిన సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఈ వీడియోను మొత్తం కూడా తీశారు. ఇప్పుడు ఆ వీడియో బయటకు రావడంతో ఆ జరిగిన దాడి ఏ స్థాయిలో జరిగిందనేది చాలా స్పష్టంగా బయట ప్రపంచానికి అర్థమయ్యేలా కనిపించిన పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ కమిషన్ స్వయంగా కలిసి ఫిర్యాదు చేయడానికి ఆధారాలు లేకపోవడంతో మేరుగు నాగార్జున కాస్త వెనక దగ్గరని చెప్పుకోవచ్చు. అయితే ఆ జరిగిన గాయాలకు సంబంధించి అతను తగిన గాయాలకు సంబంధించి పోలీసులు ఫిర్యాదు చేసినప్పటికీ దాడి చేసిన తీరు మాత్రం ఆధారాలు లేకపోవడం వరకు దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుతం అయితే అందినటువంటి ఫుటేజ్ లో ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన ముఖ్య నేతలతో కలిసి ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసే దిశగా మేరుగు నాగార్జున ముందడుగేస్తున్నారు. బహుశా ఈ రోజు రేపట్లో ఆయన కలిసి దీనికి సంబంధించి విజువల్ లో కూడా చాలా స్పష్టంగా స్థానిక టీడీపీ సంబంధించిన స్థానిక నేతలు అలాగే బయట నుంచి వచ్చినటువంటి గోండాలు మొహాలు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో వారి మీద కేసు నమోదు చేయాలి, వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఆయన ఎలక్షన్ కమిషన్ కి కలిసి ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే రవీందర్, మరీ ఎంతో దారుణంగా ఒక అభ్యర్థిని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని లోన పెట్టుకుని కారుపై ఎంతలా దారుణంగా దాడి చేయడం, ఆయనపై కూడా ఆయన్ని గాయపరచడం, ఈ రకంగా చూస్తుంటే టీడీపీ నేతల నుంచి ఎటువంటి స్పందన వచ్చే అవకాశం ఉంది? అయితే ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీ సంబంధించిన తాజా మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆదేశాల మేరకు ఈ వ్యవహారం జరిగిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు కూడా కేసు నమోదు చేయలేదు. అయితే ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మేరుగు నాగార్జునకు అసలు మా గ్రామంలో రావాల్సిన పని ఏంటి, ఇక్కడ మొత్తం అంతా తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఓటర్లు ఉన్నప్పుడు మేరుగు నాగార్జున మా గ్రామానికి ఎందుకు రావాలి అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. అంటే అక్కడ ప్రత్యర్థులు ఎవరు కూడా తమ గ్రామాల్లోకి రావడానికి కూడా వీల్లేదు అన్నట్టుగా ఒక భయాందోళన సృష్టించే కార్యక్రమం అక్కడ నక్కా ఆనంద్ బాబు చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఈ దాడి జరిగినటువంటి ఘటనకు సంబంధించిన విజువల్స్ కూడా బయట రాకుండా అడ్డుకున్న పరిస్థితి. వాస్తవంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను కూర్చోబెట్టిన తర్వాత
వారిని బయటికి నెట్టడం తోటి ఎందుకు ఈ విధంగా చేశారని ప్రశ్నించడానికి ఆయన అక్కడ వెళ్లారు. దాంతో పాటు పోలింగ్ జరుగుతున్న తీరును ఆ సరళిని పరిశీలించేందుకు వెళ్ళినటువంటి అభ్యర్థి మీద ఈ స్థాయిలో దాడి జరిగిందంటే ఇక పోలీసు వర్గాలు ఎందుకు చేష్టలుడు కూర్చున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే ఇదంతా కేవలం నక్కానందబాబు ఆదేశాలు మేరకు ఆయన నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి మేరకు కేసు నమోదు చేయకుండా పోలీసులు ఈ విధంగా వెనకడుగు వేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే రవీందర్, ఇప్పుడు బూతుమల్లో పరిస్థితి ఎలా ఉంది? అంటే ఘటన జరిగిన రోజులు అయింది, ప్రస్తుతం బూతుమల్లో కాస్తంత ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏది ఇంట్లో కూర్చున్న వ్యక్తులను బయటికి తరివేయడంతో పాటు వారి ఇళ్ల మీద కూడా దాడులు చేసేందుకు వీరు ఒక వ్యూహం పన్నారు. ఎందుకంటే ఆ రోజు నుంచి ఎప్పటి వరకు కూడా ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లోని తిరుగుతూ వీరంతా దోషంలో చేస్తూ ఇంట్లో నుంచి బయటకు వచ్చే తన్ని అంతగా హడావుడి సృష్టిస్తున్న నేపథ్యంలో ఒక భయానక వాతావరణం నెలకొని ఉంది. ఈ రోజు కూడా పోలీసులు అక్కడ పికెట్ నిర్వహిస్తున్నారు. కానీ ఇంకా ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉంటుందంటే వేచి చూడాలి. ప్రస్తుతానికైతే మేరుగు నాగార్జున అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతోటి ఫోన్లో సంప్రదిస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది తలెత్తినా పార్టీ తరఫున మేమంతా ఉన్నాం, ఖచ్చితంగా అక్కడ వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపడతామంటూ మేరుగు నాగార్జున వారికి ధైర్యం చెప్తున్నారు. రాధాకృష్ణ, అయితే రవీందర్, ఇప్పుడు ఈసీ దగ్గరికి ఎప్పుడు వెళ్ళే అవకాశం ఉంది ఫిర్యాదు చేయడానికి? ఈ విషయం మీద కొద్దిసేపు క్రితం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులతోటి మేరుగు నాగార్జున మాట్లాడడం జరిగింది. ఈ సంబంధించిన విజువల్స్ కూడా వారు చాలా స్పష్టంగా చూశారు. దానికి సంబంధించి ఇప్పటికే ఒక డ్రాఫ్ట్ కూడా తయారు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అసలు ఏం జరిగింది, ఎన్ని గంటల సమయంలో మేరుగు నాగార్జున గ్రామానికి వెళ్ళారు, ఎవరెవరు ఈ విధంగా దాడులకు పాల్పడ్డారు, ఆ సమయంలో పోలీసులు అక్కడ ఎంతమంది ఉన్నారు అనే కోణంలో పాటుగా తర్వాత ఈ ఘటన జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత అక్కడ పోలీస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లభించింది అనేది మొత్తం వివరాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు వివరాలు మేరకు నాగార్జున నుంచి తీసుకున్నారు. అవి మొత్తం కూడా రికార్డ్ చేసి వాటన్నిటిని తీసుకుని ఫిర్యాదు రూపంలో ఎలక్షన్ కమిషన్ కి బహుశా ఈ రోజు సాయంత్రానికి ఫిర్యాదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే రవీందర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.